అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఏలూరుకి దగ్గరలో ఉంటుంది. నాకు తెలిసి మేబీ ఊరి పేరు కూడా నాకు తెలియదు. ఈ గుడిలోని అమ్మవారి పేరు రాట్నాలమ్మ. అయితే మనం హైవే మీద వెళ్ళేటప్పుడు కూడా రాట్నాలమ్మ దేవస్థానం అని దారిని చూపిస్తూ ఉంటుంది బోర్డు. నేను ఇదే ఫస్ట్ టైం రావటం. విజయరాయ్ అనే ఊరు వచ్చాను. అక్కడ చెప్పారనమాట, ఈ గుడికి వెళ్ళి ఏదన్నా కోరుకుంటే అన్నీ జరుగుతాయి అని. మేము వచ్చిన రోజు ఆదివారం. ఆ రోజు కొంచెం జనం ఎక్కువే ఉన్నారు. ఈ గుడిలో ఆదివారం మంగళవారం కొంచెం ఎక్కువ జనం ఉంటారంట. మీరు కనుక ఏలూరు సైడు వెళ్ళినట్లయితే కనుక తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ అమ్మవారిని. మేము వచ్చిన టైము మిట్ట మధ్యాహ్నం, ఇప్పటికి 12 అవుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడ అంతకుముందు మొక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోళ్ళని మేకలను కానీ అట్లా మొక్కుకుంటారంట అమ్మవారికి. అలాంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి కట్ చేయించుకుని తీసుకువెళ్తారంట. ఇంకా గుళ్ళోకి వెళ్దాం. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి మాకు ఎండలో కదా. మేమైతే ఇక్కడే టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న వాళ్ళనైతే గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు అమ్మవారి దగ్గరికి. మేము అమ్మవారి దగ్గర అయితే వీడియో తీయలేదు. ఇక్కడ టికెట్ తీసుకునే దగ్గర ఇది. మాకు దర్శనానికి 1 అవర్ పైనే పట్టింది. చాలాసేపు వెయిట్ చేసాము. అసలు నేను ఈ గుడికి వస్తానని అనుకోలేదు. ముందుగా అయితే నేను రాననే చెప్పాను. ఎక్కువ మంది ఉంటారు, ఈరోజు సండే కదా అన్నారు. నేను రానన్నాను. నన్ను కూడా ఈ గుడికి రప్పించుకున్నారు అమ్మవారు. అంతసేపు వెయిట్ చేసిన మొదటిసారి వచ్చినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా పైన గుడి లోపల కూడా చేయొచ్చు. నేను చూపిస్తుంది అయితే ఇప్పుడు గుడి లోపల. ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళటానికి ఇక్కడ ఆగిపోయామన్నమాట గంట పైనే. ఇక్కడి నుంచి ఒక రౌండ్ మీకు చూపిస్తాను. ఎక్కువ కింద తిరుగుతున్నారు కదా మట్టిలో. అలా కాకుండా గుడి లోపలికి వచ్చాక కూడా ఇలా కూడా తిరగచ్చు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.